ఏపీలో నామినేషన్ల సందర్భంగా కీలక నేతలకు సంబంధించి ఆస్తుల వివరాలు బయటకొచ్చాయి. ఎన్నికల అఫిడవిట్లో నేతల ఆస్తుల వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో కూడా భారీగా స్థిర చరాస్తులున్న నేతలు ఉన్నారు. అందులో సీఎం జగన్ పేరిటే 529.87 కోట్ల విలువైన స్థిర చరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య వైఎస్ భారతిరెడ్డి, కుమార్తెలు వైఎస్ హర్షినిరెడ్డి, ఇక వైఎస్ వర్షారెడ్డిల పేరిట ఉన్న ఆస్తులను కలిపితే వాటి విలువ 757.65 కోట్లు. ఇక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేరు మీద మొత్తం 36.36 కోట్లు ఆస్తులున్నాయి. వీటిలో చరాస్తులు 4.80 లక్షలు. వీటిలో ఏపీ 9G393 నంబర్ అంబాసిడర్ కారు విలువ 2,22,500. విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల మొత్తం ఆస్తుల విలువ 22.66 కోట్లు. ఆయన పేరిట 16.32 కోట్లు, భార్య శ్రీవాణి పేరిట 6.33 కోట్ల స్థిర చరాస్తులు ఉన్నాయి. ఇక శ్రీనివాస్ పై 3.14 కోట్లు, శ్రీవాణి పేరుతో 64.85 లక్షల అప్పు ఉంది. వెల్లంపల్లి ఐటీ సంస్థకు 9.32 లక్షల బకాయి ఉన్నారు. వెల్లంపల్లి పేరిట మెర్సిడెస్ బెంజ్, కియా కార్నివాల్, మహీంద్రా స్కార్పియో కార్లు, 7 లారీలు, ఒక ఆటో, ఒక వ్యాన్ ఉన్నాయి. బంగారు నగలు భార్య పేరిట 800 గ్రాములు, అతని పేరిట 200 గ్రాముల చొప్పున ఉన్నాయి. విజయవాడ లోక్సభ వైసీపీ అభ్యర్థి కేసినేని శ్రీనివాస్ కుటుంబ స్థిర చరాస్తులు 77.32 కోట్లు. ఇందులో స్థిరాస్తులు 69.26 కోట్లు, ఇక చరాస్తులు 8.06 కోట్లు, అప్పులు 38.69 కోట్లు. నాని పేరుతో 35.40 కోట్లు, భార్య పావని పేరుతో 1.37 కోట్లు అప్పులున్నాయి. ఇక నాని పేరుతో మరో 2.27 కోట్ల అప్పు వివాదంలో ఉంది. మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్, మహీంద్రా థార్, టాటా సఫారీ, టాటా హరియర్, మహీంద్రా XUV రకం 6 లగ్జరీ కార్లున్నాయి. ఏలూరు జిల్లా కైకలూరు వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు దంపతుల ఆస్తులు 2019తో పోల్చితే రెట్టింపయ్యాయి. నాగేశ్వరరావు పేరిట ఆస్తి 17.80 కోట్లు కాగా, భార్య వీరకుమారి ఆస్తి 15.80 కోట్లు. 2019లో వీరి ఉమ్మడి ఆస్తి 14.63 కోట్లు. భార్య పేరిట 1.01 కిలోల బంగారం ఉంది. ఇరువురికి 10 లక్షల చొప్పున అప్పులున్నాయి. రాజంపేట లోక్సభ వైసీపీ అభ్యర్థి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వేల కోట్ల కాంట్రాక్టులు చేస్తున్నారు. మిథున్ రెడ్డి, లక్ష్మీ దివ్య దంపతుల చరాస్తులు 47.54 కోట్లు, ఇక స్థిరాస్తులు 163.79 కోట్లు, రుణాలు 54.44 కోట్లు. వీరికి PLR ప్రాజెక్ట్స్ తో పాటు వివిధ కంపెనీల్లో 13.91 కోట్ల పెట్టుబడులున్నాయి. PLR ప్రాజెక్ట్స్ కింద 11,955 కోట్ల విలువైన 55 కాంట్రాక్టు పనులు చేస్తుండగా వీటిలో ఏపీలోనే
6,646 కోట్ల విలువైన 41 పనులు జరుగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు, కడప, ముఖ్యంగా పుంగనూరు, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో ఎక్కువగా పనులు చేపట్టారు. మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ కుటుంబ ఆస్తులు 542.17 కోట్లు. ఇందులో లోకేష్ పేరిట చరాస్తులు 341.68 కోట్లు, అలాగే స్థిరాస్తులు 92.31 కోట్లు, ఇక అప్పులు 18.44 కోట్లు. భార్య బ్రాహ్మణికి 45.06 కోట్ల చరాస్తులు, 35.59 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఆమె అప్పు 14.34 కోట్లు. వీరి కుమారుడు దేవంశ్ చరాస్తులు 7.35 కోట్లు కాగా స్థిరాస్తులు 20.17 కోట్లు. ముగ్గురి పేరుతోనూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్లో షేర్లు ఉన్నాయి. విశాఖపట్నం లోక్సభ టీడీపీ అభ్యర్థి ఎం శ్రీ భరత్ భార్య తేజస్విని పేరిట ఆస్తుల విలువ 393.41 కోట్లు. చరాస్తుల్లో భరత్ పేరిట 16.89 కోట్లున్నాయి. ఇక తేజస్విని పేరుతో 48.36 కోట్లు ఉన్నాయి. వెరసి 65.26 కోట్లు. శ్రీ భరత్ పేరిట 7 కిలోల బంగారం, 51.80 కిలోల వెండి. తేజస్విని పేరుతో 5.3 కిలోల బంగారం, 52.50 కిలోల వెండి ఉంది. భరత్ కు కియా ఆడి Q7 మోడల్ కార్లు ఉన్నాయి. స్థిరాస్తులో శ్రీ భరత్ పేరున 183.95 కోట్లు, భార్య పేరుతో 44.20 కోట్లు ఆస్తులున్నాయి. భరత్ అప్పు 36 లక్షలు, తేజస్విని అప్పు 1.52 కోట్లున్నాయి. నెల్లూరు నగరం టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ రమాదేవి దంపతుల మొత్తం ఆస్తి 824.05 కోట్లు. నారాయణ పేరిట చరాస్తులు 78.66 కోట్లు ఉన్నాయి. ఇక రమాదేవి పేరిట చూసుకుంటే 100.87 కోట్లున్నాయి. ఆయన స్థిరాస్తులు 207.50 కోట్లు. రమాదేవి స్థిరాస్తులు 437.02 కోట్లు. నారాయణకు 62.43 కోట్లు, భార్యకు 127.16 కోట్లు అప్పులున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేన అభ్యర్థి మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ స్థిరాస్తి విలువ 33 లక్షలు, చరాస్తుల విలువ 12 లక్షలు, అప్పులు 32.50 లక్షలు. భార్య పేరిట 300 గ్రాముల బంగారం ఉంది. కుటుంబ ఉమ్మడి ఆస్తి 77 లక్షలు. పల్నాడు జిల్లా గురజాల టీడీపీ అభ్యర్థి ఎరపతినేటి శ్రీనివాసరావు చరాస్తులు 16 లక్షలు, స్థిరాస్తులు 4 కోట్లు, 43 లక్షల అప్పు ఉంది.